పార్టీలో ఏం జరుగుతుంది? కావ్య, కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుందనేటువంటి విషయం మీద ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఒకటి ఇచ్చింది, హామీల ద్వారా అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజలకి డెలివరీ చేయాల్సినటువంటి ఏ సంక్షేమ పథకం, అభివృద్ధి పథకం సరైనటువంటి రీతిలో అది ల్యాండింగ్ కాలేదు. దాంతో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఒకటి వస్తుంది. రెండవది, నిన్న క్యాస్ట్ సెన్సెస్ నిన్న అసెంబ్లీలో చెప్పిందని కనీసం కాంగ్రెస్ శాసనసభ్యులు వాళ్ళ బీసీ నాయకులు కూడా కనీసం ఇది మంచిది అనేటువంటి పరిస్థితి లేదు. నిన్న పెట్టినటువంటి క్యాస్ట్ సెన్సెస్ వలన మా తెలంగాణ జనాభానే ఎగ్గొట్టేసింది. అసలు తెలంగాణ జనాభా 4,53,00,000 వెబ్సైట్లలో కనబడతా ఉంది. వీళ్ళు చేసింది 3,70,00,000 మాత్రమే వీళ్ళు కుదించేటువంటి ప్రయత్నం చేశారు. 16 లక్షలు మాత్రం మేము తెచ్చుకోలేదని. ఇంకోటి మొరాలిటీ రేటు, బర్త్ రేటు ఒకటే ఉన్నదని చెప్పి ఒక కొత్త సత్యాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అంటే భారతదేశ వ్యాప్తంగానేమో జనాభా 1.35 గ్రోత్ రేట్ ఉంది, తెలంగాణలో మాత్రం మైనస్ ఉంది. ఇదేందో పెద్ద రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. ఏంటి ప్రత్యేక స్థితులు? ఏమైనా కాంగ్రెస్ పాలనలో ఏమన్నా రైతుల ఆత్మహత్యలు ఎట్లాగూ జరుగుతూ ఉన్నాయి? ఇంకేమైనా జరుగుతున్నాయా? మనుషులు మాయమవుతా ఉన్నారు, మనుషులను ఎత్తుకపోతున్నారా, కిడ్నాప్ చేస్తున్నారా, లేకుంటే అడవులలోకి పోతున్నారా? మరి ఎటు పోతున్నారు జనం అంతా? 4,53,00,000 మందిలో 3,70,00,000 ఉన్నారంటే మిగతా 60 లక్షల జనం ఎటు పోయి? దీని మీద అన్నిటి మీద ఎంక్వైరీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నేను మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని కూడా ఒక కమిషన్ వేసి ఈ 70 లక్షల మందికి సంబంధించిన జనాభాను తెలుసాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్నీ చేస్తున్నారు కదా మీరు, దీని మీద కూడా ఏమైనా ఉందేమో, ఎవరైనా మనుషుల్ని రవాణా చేసే సంస్థలు ఏమైనా ఇక్కడ పనిచేస్తున్నాయా, ఇంకేమైనా చేస్తున్నాయా? చాలా హాస్యాస్పదంగా ఉంది వీళ్ళు నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటిది. అసలు మొత్తం జనాభా దేశవ్యాప్తంగా పెరుగుతుంటే ఇక్కడ తగ్గుతున్నది ఒకటి. బీసీల జనాభా కేసీఆర్ గారు సమగ్ర సర్వేలో 2015లో చేసినటువంటి సమగ్ర సర్వే, ఆగస్టు 19 నాడు ఒకటే రోజు 24 గంటల్లో చేసిన సర్వేలో 61% బీసీలు, ముస్లింలు కలిపి బీసీఈలో ఉన్నటువంటి 61% ఉండే. ఈరోజు 2 కలిపి 56కు తీసుకొచ్చారు. 5% ఎటుపోయింది. కనీసం బీసీల సంగతి, మరి బీసీలు సామాజిక ఉద్యమాల్లో ఉన్నారు, కృష్ణయ్య కావచ్చు, లేకుంటే చాలామంది బీసీ నేతలు అందరూ, మా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఇట్లా అనేక మంది కూడా దీని మీద చాలా విషయాలు చెప్తా ఉన్నారు. అంటే ఈ బీసీలకు సంబంధించినటువంటి అశాస్త్రీయంగా ఉంది. మీరు ఇచ్చినటువంటి ఫార్మేటు ప్రజల్ని సమాచారం ఇవ్వడానికి ఇన్వైట్ చేయాల్సినటువంటి ప్రొఫార్మా ఇరిటేట్ చేసే విధంగా ఉంది. అంటే 54 పెట్టడం వల్ల ఏమైందంటే అసలు మీ పాన్ కార్డ్ ఏంది, మీ ఆస్తి ఎంత, మీ భూమి ఎంత, మీ అని చెప్పే ప్రయత్నం చేసే వరకు అది ఏదో అంత గందరగోళంగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎవడు పడితే వానికి మనం సమాచారం ఇస్తామా? సమాచారం ఇవ్వద్దు. సమాచారం అనేది, ఆధార్ కార్డ్ అనేది మనకు చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి మీ ఇంటికి ఎవడొచ్చినా మీరు ఏమి ఇవ్వద్దని సమగ్ర సర్వే అప్పుడు చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు అంతే కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మా ముఖ్యమంత్రి చెప్పినాక మేమెందుకు ఇస్తాం అని జనంలో వచ్చి చాలా మంది 30% జనం ఇందులో పాల్గొనలేదనేటువంటి మాట వాస్తవం. కనీసం ఆ బీసీ సంఘాలకు ఇలా స్టేక్ హోల్డర్స్ ఏదైనా ఒక మన సంక్షేమ పథకం పెడితే ఇలా బీసీలకు సంబంధించిన ఒక్క బీసీ ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య, రేవంత్ రెడ్డి మా ఆత్మగౌరవాన్ని నిలిపిండని ఒక్కరితో అనిపించమనండి. ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా ఇలా వైఎస్ఆర్సీపీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఇంకే పార్టీలో ఉన్నా ఏ ఒక్క నాయకుడు కూడా ఈ కులగణనకు సంబంధించినటువంటి ప్రభుత్వం చేసింది బేషు, ఇది మాకు లాభిస్తుందని ఒక్కరు కూడా అనడం లేదు. మళ్ళీ ఎందుకు ఈ సచ్చు సర్వే ఉంటారు? ఏమన్నా దాదాపు 150 కోట్లు 45 రోజులు, అందుకే ఇప్పుడు అంతే కదా, వేస్ట్. మొత్తం ప్రజల సొమ్మంతా వేస్ట్ చేసి ఇది ఏం చేస్తున్నాడంటే వెంటనే ఇచ్చిండు. ఇక చర్చ మొదలైంది ప్రభుత్వం.